మీలో ఎంతమంది పాట వినుంటారు? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నీది నాది. నేను పాట పాడలేదండి, భయపడకండి. అందరికి నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్. అయితే ఈరోజు నా టాపిక్ ద్వారా భార్యాభర్త బంధం జన్మలది అని అంటారు. నిజమేనా కాదా? ఈ టాపిక్లోనే ఎమోషన్ ఉంటుంది, నమ్మకం ఉంటుంది, ఒక స్టోరీ లాగా మిక్స్ చేసి చెప్తున్నాను. భార్యాభర్త బంధం జన్మలది అంటారు, కానీ ప్రతి జన్మలో మనం కలుస్తామా? మన పూర్వీకులు చెబుతారు, పెళ్ళి అనేది ఒక చిట్టాగా ఉండే లింక్ కాదు, అది జన్మల బంధం. కానీ మనకి ఎప్పుడైనా అనిపించిందా ఇదంతా నిజమా లేక భావోద్వేగమా? శాస్త్రాలలో ముఖ్యంగా గరుడ పురాణం, మహాభారతం లాంటివి చెబుతాయి. విడవని బంధాలు జన్మల వాలగా వస్తాయి. ఒకరి ప్రాణబంధువు మరొక జన్మలో కూడా కలిసి జీవించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు శివుడు సతిగా ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ పార్వతీమాతగా కూడా జన్మ తీసుకొని కలుసుకున్నారు. శ్రీరాముడు సీతమ్మ తల్లి తర్వాత రాధాకృష్ణుడిగా ఉన్నారు. ఇది ఏమంటుందంటే, ప్రేమలో ఉన్న బలమైన అనుబంధాలు మన ఆత్మతో కూడి ఉంటాయి. కొంతమంది భార్యాభర్తలు కలిసిన తొలి రోజు నుండే అనుభూతి కలుగుతుంది. నీతో ఏనాడో పరిచయం ఉందనిపిస్తుంది. నిజంగా చాలామంది ఫీల్ అవుతారు కదండి. ఇప్పుడంటే లవ్ మ్యారేజ్ వచ్చాయి, చూసుకుంటున్నారు, కలుసుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు ఒకరి గురించి ఒకరు. కానీ నిజంగా ఒకప్పుడు మనం ఒక 20 years బ్యాక్ వెళ్ళిపోతే సంబంధం ఇంటికి వచ్చింది అంటే, పేరెంట్స్ చూశారు అంటే అంతే, ఇంకా అది కన్ఫామ్. ఇంకా వాళ్ళతో మన బంధం అనుకుంటాము. ఆ ఎమోషన్ కూడా అప్పుడు అలాగే ఉండేది కూడా కదా. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో అలా లేదు కదండి. గమనించారా? మన పేరెంట్స్ కానివ్వండి, మన తాతలు కానివ్వండి. అదే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనిపించవచ్చు, కానీ కొందరికి బంధం రోజు రోజుకు బిల్డ్ అవుతుంది. ఇది ఈ జన్మలో నేర్చుకున్న ప్రేమ. నిజం ఒకటే, ఇది గత జన్మల బంధమా లేక ఈ జన్మలో నిర్మించిన ప్రేమనా అన్నది మన ప్రేమపై ఆధారపడి ఉంటుంది. ఒకరినొకరు నమ్ముకొని వినిపించి ప్రేమగా చూసుకున్నప్పుడు అది జన్మల బంధమే అవుతుంది. అలా బంధాన్ని భద్రంగా నిలబెట్టుకుందాం. మరి మీరేమంటారండి? కామెంట్ రూపంలో తెలియజేయగలరండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఇస్తే కూడా ఇవ్వచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.